వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. సెషన్ 1 ఎగ్జామినేషన్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో మీరు ఇప్పుడు ఒకటి క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటారు, మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్. రెండవది 75 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్న కీ డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మేము ఎన్ని క్వశ్చన్స్ రాసాం, ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్, మా యొక్క ఆన్సర్కి ఎలా వెరిఫై చేసుకోవాలనేది అందరికీ డౌటే ఉంటుంది. క్లారిటీగా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో మీరు ఏవైతే క్వశ్చన్స్ సిస్టంలో కంప్యూటర్లో రాశారో ఆ క్వశ్చన్ పేపరే ఇది. ఈ క్వశ్చన్ పేపర్లో మీకు ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరూ. అలాగే మీరు క్వశ్చన్ ఐడి తర్వాత 4 ఆప్షన్స్కి 4 ఐడీస్ ఉంటాయి. సో ఈ ఐడీస్తోనే మీ యొక్క ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. క్లారిటీగా చెప్తాను అర్థమయ్యేలాగా. సో ఇక్కడ మీరు ఒకవేళ ఆన్సర్ చేస్తేనేమో ఆన్సర్డ్ అని ఉంటుంది. మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఏ చూజ్ చేశారనేది ఉంటుంది. మీరు కనుక అసలు ఆన్సరే చేయలేదనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ నాట్ ఆన్సర్డ్ అని పడుతుంది. నాట్ ఆన్సర్డ్ అంటే మీ యొక్క ఆన్సర్ రికార్డ్ అవ్వలేదు, మీరు ఆన్సర్ చేయనట్టే మీనింగ్. సో మరి ఇప్పుడు ఆన్సర్ చేసిన వాటిలలో కరెక్ట్ ఆన్సర్స్ అవునా కాదా క్వశ్చన్కి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఇలా వెరిఫై చేసుకోవాలి. మీరు మీ క్వశ్చన్ పేపర్ మీ ఆన్సర్కి 75 క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్కి ఏదైతే ఉందో అందరూ ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటేనే మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఐడి చూసుకోండి. క్వశ్చన్ ఐడి నెంబర్ ఉంది కదా, లాస్ట్ నెంబర్స్ 53, లాస్ట్ 4 నెంబర్స్ చూసుకోండి 5388. ఈ 5388 క్వశ్చన్ మీ క్వశ్చన్ పేపర్లో ఎక్కడ ఉందో చూసుకోండి. ఆన్సర్ కీలో ఉన్న క్వశ్చన్ ఐడీస్తో మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఐడి నెంబర్సే చూసుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఐడి నెంబర్ ఎంత, 5388. 5388 ఇక్కడ చూడండి, 5388 క్వశ్చన్ ఐడి ఉంది. ఈ క్వశ్చన్ ఐడికి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ యొక్క ఐడి చూడండి. మీరు ఆప్షన్స్ 1 2 3 4 ఈ ఆప్షన్ 1 2 3 4 ఇవన్నీ కాదు మీరు చూడాల్సినవి, ఓన్లీ ఐడి చూడాలి. ఐడి లాస్ట్ 4 నెంబర్స్ చూడండి, 1325. సో 1325 అంటే ఇక్కడ చూడండి, ఇది 1327 కాదు, ఇది 1326 కాదు, ఇది 1325 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1324 కాదు. సో ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇది 1325 ఐడిది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇచ్చిన ఆప్షన్ కూడా ఏంటి, ఆప్షన్ 3 ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఐడి ఇక్కడ ఈ నెంబర్లో 3 నెంబర్లో ఉంది, కానీ మీరు చూజ్ చేసిన ఆప్షన్ కనుక 2 నెంబరో 1 నెంబరో అయితే కనుక మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్టు అవుతుంది. ఈ ఆన్సర్కి మీకు మార్క్స్ రావు, ఒకవేళ 1 or 2 మీరు సెలెక్ట్ చేసి ఉంటే కనుక. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇచ్చింది కరెక్ట్గా క్వశ్చన్ ఐడి 388, క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఐడి 1325, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన 1325 ఆన్సరే స్టూడెంట్ చూజ్ చేశాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. సో ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ ఐడితో మీ ఆన్సర్ కీలో క్వశ్చన్ ఐడి చూసుకొని ఆ క్వశ్చన్ ఐడికి సంబంధించి ఏ ఐడి కరెక్ట్ ఆన్సర్ ఉంది చూసుకోండి. ఆ నెంబర్ ఈ 4 ఆప్షన్లో ఏదైతే కరెక్ట్ నెంబర్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే మీరు చూజ్ చేసి ఉంటే మీకు మార్క్స్ వస్తాయి. మీరు వేరే ఐడి చూజ్ చేసుకొని ఉంటే మాత్రం మార్క్స్ రావు. ఇలా ప్రతి ఒక్కరూ క్రాస్ చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కామెంట్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.